చేస్తారని ఏదో చెప్తున్నారు. చెప్పండి సార్. అమరావతి సెకండ్ రౌండ్పై మల్లగొల్లాలి క్యాబినెట్ అనుమతి తీసుకోలేదా? ఇది నిజంగా ముఖ్యమైన ప్రశ్న కదా. నిన్న చెప్తున్నారు నారాయణ గారు, మంత్రి, ఇవన్నీ చూస్తున్నాయన, మున్సిపల్ మంత్రి కూడా, ఆయన మేము సెకండ్ రౌండ్ అంటే రెండో మళ్ళీ దఫా భూ సమీకరణకు తీసుకుందాము అంత ప్రకటించేశారు కదా. 45,000 అన్నారు, కాదు ఫస్ట్ 10,000 అన్నారు, విమానాశ్రయం అన్నారు, ఇంకా చాలా అన్నారు కదా. నిన్న ఏం చెప్తున్నారు అంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి అని ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చారు. అందుకని ఆగుతాం అంటే ఇంతకుముందు మీరు ఈ ప్రకటనలు ఇవన్నీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేశారా? ముఖ్యమైన ప్రశ్న కదా. ఒక రాజకీయమైన కొంచెం తికమక వచ్చి మళ్ళీ ఉన్నదే కాలేదు, మళ్ళీ రెండవ దఫా భూ సమీకరణకు ఎందుకు వెళ్తున్నారు, అలాగే వాళ్ళకు రేట్లు రాకుండా వీళ్ళకి వస్తే వాళ్ళు ఏమవుతారు, రైతుల అభద్రత, ఇవన్నీ వచ్చాయి కదా. ఇదంతా క్యాబినెట్లో సంపూర్ణమైన చర్చ జరగకుండానే చేశారా అనే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎందుకు ఇద్దరు కూడా ఆ మాటకు వస్తే 1-2 చోట్ల ముఖ్యమంత్రి కూడా చెప్పున్నారు అవసరము అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మిగతా వాళ్ళకి చెప్పొద్దు, అఖిలపక్ష సమావేశం చెప్పొద్దు, లోపలి వివరాలు పంచుకోవద్దు, కానీ కనీసము రాజ్యాంగబద్ధంగా మంత్రివర్గంలో సంపూర్ణంగా చర్చించి నిర్ణయం తీసుకోకుండానే మీరు ఐడియాస్ లౌడ్ థింకింగ్ లాగా బయటికి ప్రకటించేస్తారా? ఇది స్పెక్యులేషన్కు, మార్కెట్ శక్తులు ఎత్తుగడలతో రైతులను దెబ్బతీయడానికి లేదా రకరకాలుగా రేట్లు పడిపోవడానికి వీటన్నిటికీ ఇది కారణం కాదా? మూడో విషయం, పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టారు అందుకని అన్నారు కదా, చర్చలన్నీ కూడా జరిగాయి కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నారాయణ చెప్పిన మాటలు వింటే పవన్ కళ్యాణ్కు ముందుకు ఎప్పుడు ఇది సమగ్రంగా చర్చకు రాలేదు, మంత్రివర్గంలో రాలేదు కాబట్టి అని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం జనసేన గురించి మాట్లాడినట్టే పవన్ కళ్యాణ్తో కానీ మిగతా మొత్తం మంత్రివర్గంతో కానీ చర్చించకుండానే 40,000 ఎకరాలకు సంబంధించిన బెలూన్ మీరు ఎలా ఎగరవేశారు, ఎందుకు ఎగరవేశారు అనే ప్రశ్నకైతే జవాబు చెప్పాల్సి ఉంటుంది. 24వ తారీఖు మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తూ ఉంటున్నారు. మీరు మళ్ళీ అంటే మాటికి చెప్తున్నాను అనుకోకండి, మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటే 24, 25న మళ్ళీ దఫా పూలింగ్ నోటిఫికేషన్ వస్తుందని కూడా మనం ఒక మాట చెప్పాం. కాబట్టి 24వ తారీఖు నాడు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వాళ్ళు ఖాయం చేసుకొని లాంఛనంగా క్యాబినెట్లో చర్చిస్తారేమో తెలియదు. కానీ ఇప్పటివరకు అనేక ఎదురు దెబ్బలు తిన్నటువంటి అమరావతికి స్పష్టంగా నమ్మకంగా వెళ్ళటం చాలా మంచి తప్ప తొందరపాటుగా చెప్పేసేయటం, ముందు వెనకలు ఈ మల్లగుళ్ళాలు పడటం ఇది మటుకు క్షేమదాయకం కాదు. ఆయన ఇంకో వివరణ కూడా ఇచ్చాడు. 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది చివరి నాటికి, ఎన్నికల చివరి నాటికి అంటే ఆల్మోస్ట్ 2029 అనుకో 3 ఏళ్లలో పూర్తి చేస్తూ ఉంటున్నారు. మరి 3 ఏళ్ళు ఇంకోవైపున ఎమ్మెల్యేలు అధికారుల క్వార్టర్స్ మటుకు అవి పూర్తయితే వాళ్ళు వచ్చి ఉంటారు. కానీ సిటీ డెవలప్ కావాలి కదా, దానికి 3 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. 3 ఏళ్ళు అంటే దాదాపు ఈ ప్రభుత్వం పదవీ కాలం అప్పటికి అయిపోతుంది. ఇంకా అప్పటికి కొత్త అంశాలు, సమస్యలు ఏమొస్తాయో మనకు తెలీదు. కాబట్టి సమగ్రమైన వ్యూహంతో పటిష్టంగా అడుగులు వేయకపోతే మటుకు అమరావతికి ప్రజలకు నమ్మకం కలగటం అనేది కష్టం. సార్ టీబీజేపీలో ముసలం